హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ పప్పు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ఇలా ముందుగా 2 బీరకాయలు తీసుకున్నాను. అవి నీట్గా గీకి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పు అనేది నీట్గా కడుక్కొని ఇలా బౌన్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కరివేపాకు డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని కలుపుకున్నాను. అడగంటకుండా కలుపుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే బీరకాయ పప్పు అనేది టేస్ట్ వస్తుంది. అలా ఒక 2 మినిట్స్ కలుపుకొని పసుపు వేసుకొని గ్యాస్ స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఎందుకంటే అడగంటకుండా కలుపుకోవాలి. ఆనియన్ అనేది రెడ్గా అయ్యే వరకు కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని అడగంటకుండా అడుగు భాగం నుంచి కలుపుకోవాలి. ఇలా ఎంతమందికి బీరకాయ పప్పు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా 10 మినిట్స్ మూత పెట్టాను. ఆ తర్వాత బీరకాయ మాత్రం చాలా మెత్తగా ఉడికే వరకు చూసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది. బీరకాయ పప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా మెత్తగా అయ్యాకనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని అడగంటకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసాను. ఆ తర్వాత చూసారా ఎలా అయిందో. మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకొని ఒక ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా అడగంటకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టాలి. చూసారా వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ. చాలా సింపుల్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా వరకు అయితే బీరకాయ కర్రీ తినరు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. కంపల్సరిగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా. ఇలా పప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.